పిల్లలు ఈరోజు మనము 6వ పాఠం నేర్చుకుందాము. 6వ పాఠం అంటే ఏంటి? 6వ పాఠము ఖిలౌనే వాలా. ఏంటి పాఠం పేరు? ఖిలౌనే వాలా. ఖిలౌనా అంటే బొమ్మలు. ఏంటి? ఖిలౌనే అంటే బొమ్మలు. వాలా అంటే అమ్మే వ్యక్తి. ఖిలౌనే వాలా అంటే ఏంటి అర్థము? బొమ్మలు అమ్మేటటువంటి వ్యక్తి. రైట్. సో ఈ పాఠం మనం నేర్చుకుందాము. ఈ పాఠం ద్వారా బొమ్మల యొక్క పేర్లు హిందీలో ఏముంటాయి, వాటిని హిందీలో ఎలా పలకాలి మొదలైన విషయాలన్నీ కూడా ఈ పాఠంలో నేర్చుకుంటాము. ముందుగా చూడండి, పాఠం పేరుకు లెఫ్ట్ సైడ్ ఒక రత్నం ఉంది. రైట్. నవరత్నాలలో ఒక రాయి ఉంది. దాని పేరేంటి? మూంగా. ఏంటది? మూంగా. మీరు పెద్దవాళ్ళ చేతికి చూడొచ్చు, వాళ్ళ చేతికి ఇలాంటి రాయిని కొంతమంది ధరించి ఉంటారు. దాన్ని తెలుగులో ఏమంటారు? పగడము అంటారు. ఏమంటారు? దాని పేరు పగడము. పాఠంలోకి ఎంటర్ అవుదామా? నేను చదువుతాను, ముందు మీరు శ్రద్ధగా వినండి. वहाँ देखो माँ, आज खिलौने वाला फिर से आया है। कई तरह के सुंदर सुंदर नए खिलौने लाया है। हरा हरा तोता पिंजरे में, गेंद एक पैसे वाली, छोटी सी मोटर गाड़ी है सर 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 चलने वाली, छोटे छोटे धनुष बाण है छोटी छोटी तलवार, नए खिलौने ले लो भैया, जोर जोर वह रहा पुकार. ఈ పాఠం రాసింది ఎవరు? సుభద్రా కుమారి చౌహాన్. ఈ పాఠం రాసిన కవయిత్రి పేరు సుభద్రా కుమారి చౌహాన్. ఈ సుభద్రా కుమారి చౌహాన్ హిందీలో ప్రముఖమైనటువంటి కవయిత్రి. ఈవిడ చిన్నపిల్లలకి ప్రేరణాదాయకమైనటువంటి పద్యాలు, కథలు హిందీలో రాసింది. రైట్. ఇందులో చాలా గొప్ప కవయిత్రి. ఈ విధంగా ఈ పద్యం చదవాలి. ఒకసారి మీరు ఇక్కడ బొమ్మ ఉంది కదా, ఒక బొమ్మలు అమ్మే వ్యక్తి ఒక కర్రకి అడ్డంగా మిగతా కర్రలన్నీ చేర్చి ఆ కర్రలకు బొమ్మలన్నీ తాడుతో కట్టేసి అమ్ముతూ ఉన్నాడు. మనకు కూడా మన ఊర్లో నిన్న తీర్థం జరిగింది కదా, ఆ తీర్థంలో కూడా ఇలాంటి బొమ్మలు అమ్మేవాడిని చూసారా మీరు? ప్రతి తీర్థంలో కూడా, జాతరలో కూడా ఇలాగా కర్రలకి బొమ్మలు కట్టి అమ్మే వాళ్ళని మనము చూస్తూ ఉంటాము కదా. సో ఇక్కడ నేను ఒక్కొక్క పదానికి అర్థం చెప్తూ ఈ పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు శ్రద్ధగా చూడండి. ముందుగా ఖిలౌనే వాలే. ఖిలౌనే బొమ్మలు, వాలా అమ్మేవాడు. ఖిలౌనే వాలా అంటే బొమ్మలు అమ్మేవాడు. రైట్. వహా. వహా అంటే అతడు. దేఖోమా. సో అమ్మా చూడు, అమ్మా అతన్ని చూడు. ఆజ్ ఈరోజు. వహా అంటే అతడు, ఆమె, అక్కడ. ఇలాగా 3 అర్థాలు వస్తాయి. వహా దేఖోమా ఆజ్, అమ్మా అక్కడ చూడు. ఈరోజు. ఆజ్ అంటే ఏంటి? ఈరోజు. ఖిలౌనే వాలా ఫిర్సే ఆయా హై. ఖిలౌనే వాలా బొమ్మలు అమ్మే వ్యక్తి, ఫిర్సే మళ్ళీ, ఆయా హై వచ్చాడు. బొమ్మలు అమ్మే వ్యక్తి మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఉన్నటువంటి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉన్నాడు. కై తరహాకే సుందర్ సుందర్. కై తరహా అంటే కొన్ని రకాల, సుందర్ సుందర్ అందమైన, కొన్ని రకాల అందమైనటువంటి. 4వ లైన్ చూడండి.
నయే నయే అంటే కొత్తవైన, ఖిలౌనే బొమ్మలు, లాయా హై తీసుకొని వచ్చాడు. కొన్ని రకాల కొత్తవైనటువంటి బొమ్మలు తీసుకొని వచ్చాడు. అమ్మా ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి బొమ్మలు తీసుకురాలేదు, కొత్త కొత్త బొమ్మలు తీసుకొని వచ్చాడు. మీరు మీ అమ్మ నాన్నని బొమ్మలు కొనిమని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ బొమ్మలు ఆల్రెడీ నీకు కొనిచ్చాను కదా, ఇంక ఈ బొమ్మలు వద్దని అంటారు. కాబట్టి ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఇంత ముందుకు ఉన్నటువంటి బొమ్మలు కాదమ్మా, కొత్త కొత్త బొమ్మలు తీసుకొని వచ్చాడు, చూడురా అమ్మ అని అమ్మకి చెప్తూ ఉన్నాడు. రెండో పారాగ్రాఫ్ చూడండి. హరా హరా తోతా పింజరే మే. హరా హరా అంటే, హరా అంటే ఆకుపచ్చని, హరా హరా అంటే పచ్చ పచ్చని అని అర్థం. తోత అంటే ఏంటి? చిలుక, ప్యారెట్. వెరీ గుడ్. తోత అంటే ప్యారెట్. పింజరేమే, పింజరా అంటే ఏంటి? పింజరా అంటే పంజరం, మే అంటే లోపల. హరా హరా తోత పింజరేమే అంటే ఏంటి? పచ్చ పచ్చని చిలుక పంజరంలో ఉన్నది. తర్వాత గేంద్ ఏక్ పైసే వాలి. గేంద్ అంటే బంతి, ఏక్ అంటే ఒక, పైసే అంటే పైసా, వాలి వస్తువు. అక్కడ బంతి కూడా ఉంది. ఆ బంతి ఎంత? 1 పైసా. ఇప్పుడు మనం పైసలలో వస్తువులని కొనట్లేదు, రూపాయలలో మనం వస్తువులని కొంటూ ఉన్నాము. నేను చిన్నగా ఉన్నప్పుడు పైసలలో ఉండేటివి. ఒక 25 పైసల కాయిన్ ఉండేది, 50 NP కాయిన్ ఉండేది, రైట్. సో 5 పైసా కాయిన్ ఉండేది, 10 పైసా కాయిన్ ఉండేది, తర్వాత 25 పైసా కాయిన్ ఉండేది, రైట్. 5 పైసా కాయిన్ ఇచ్చినట్లయితే 5 బిస్కెట్లు ఇచ్చేవారు. 5 పైసా కాయిన్ ఇచ్చినట్లయితే 5 చాక్లెట్లు ఇచ్చేవారు. 1 రూపీ ఉంది కదా, 1 రూపీకి ఎన్ని పైసలు తెలుసా పిల్లలు మీకు? 1 రూపీకి 100 పైసలు. ఎన్ని? 100 పైసా ఈక్వల్స్ టు 1 రూపీ. అర్థమవుందా? కానీ మీరు పుట్టిన దగ్గర నుంచి పైసలలో మనం వస్తువులని కొనటం లేదు, రూపాయలలో కొంటూ ఉన్నాము. ఇప్పుడు 5 పైసలు, 10 పైసలు, 20 పైసలను కూడా ఎవరు వాడటం లేదు. మీరు ఎప్పుడైనా చూసారా? మీ అమ్మగారి దగ్గర, తాతగారి దగ్గర చూసారా? మీ ఇంట్లో ఉండుంటాయి. వెరీ గుడ్. అవి చూడండి, ఉంటే రేపు క్లాస్కి తీసుకొని రండి, మిగతా పిల్లలు కూడా మనము చూపిద్దాము. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్లో 3వ లైన్ చూడండి. ఛోటీసి. ఇక్కడ గేంద్ ఏక్ పైసే వాలి అంటే ఏంటి? ఆవిడ సుభద్రా కుమారి చౌహాన్ ఈ పద్యం రాసినప్పుడు ఆ యొక్క బంతి ధర 1 పైసా, 1 పైసకే బంతి వచ్చేది. ఇప్పుడు ఒక బంతి కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి? 30 రూపాయలు లేదా 35 రూపాయలు ఒక బంతి ఉంది. అనగా వస్తువుల యొక్క ధరలు చాలా పెరిగిపోయినాయి. తర్వాత 3వ లైన్ చూడండి. చోటీసి మోటార్ గాడి హై. చోటీసి అంటే చిన్నదైన, మోటార్ గాడి. మోటార్ గాడి అంటే ఏంటి? బైక్, బైక్ లేదా స్కూటర్. దాన్ని హిందీలో ఏమంటారు? మోటార్ గాడి అంటారు. చోటీసి మోటార్ గాడి హై, చిన్నదైన స్కూటరు లేదా బైకు ఉన్నది. సర్ 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 చల్నే వాలి. ఆ బైక్ ఎలా పరిగెడుతుంది? సర్ 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 సర్. బైక్ సౌండ్ తెలుసు కదా మీకు. స్కూటర్ ఎలా వెళ్తుంది? జుమ్ అనుకుంటూ వెళ్తుంది కదా. సో సర్ 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 చల్నే వాలి. చల్నే అంటే ఏంటి? నడవటం. చల్నా అంటే నడవటం లేదా వెళ్ళటం. వాలి అంటే వస్తువు లేదా, వాలి అంటే ఏంటి? వస్తువు. చల్నే వాలి వెళ్ళేది అని అర్థం. సర్ 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 చల్నే వాలి అంటే ఏంటి? ఆ మోటార్ బైక్ సర్ 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 అని ధ్వని చేసుకుంటూ వెళ్తుంది. అర్థమైంది కదా ఇంతవరకు? నెక్స్ట్ 3వ పారాగ్రాఫ్ చూడండి.
छोटे छोटे धनुष बाण हैं छोटे छोटे అంటే ఏంటి చిన్న చిన్న ధనుష్ ధనస్సు బాన్ బాణము హై ఉన్నాయి చిన్న చిన్న బాణము మరియు ధనస్సు ఉన్నాయి మనము కన్ఫ్యూజన్తో ఒక్కొక్కసారి ఏమంటాము ఇలా రౌండ్గా ఉంటుంది కదా దాన్ని బాణము అంటుంటాం కదా అది బాణము కాదు ఇలా అర్ధచంద్రాకారంలో ఉన్నది ధనస్సు దాంట్లో ఒక పుల్ల పెట్టి ఇలా వెనక్కి ఇలా వదిలిపెడతారు కదా ఒక పుల్ల ఉంటుంది దాన్ని ఏమంటారు బాణము అర్థమైందా మీరు ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు బాణంతో ఆడుకున్నారా బాణము ధనస్సుతో ప్లాస్టిక్తో చేసినటువంటి బాణాలు ధనస్సులు ఈ మధ్యన మార్కెట్లో చాలా ఉన్నాయి తీర్థంలో చాలామంది బొమ్మలు అమ్మేవాళ్ళు ఇలాంటి బొమ్మలు అమ్ముతూ ఉంటారు హై చోటీ చోటీ తల్వార్ ఇంకా ఏమున్నాయి హై ఉన్నాయి చోటీ చోటీ చిన్న చిన్న తల్వార్ తల్వార్ అంటే ఏంటి కత్తి ఖడ్గము ఇంకా బాబు ఏం చెప్తున్నాడు వాళ్ళమ్మకి చిన్న చిన్న కత్తిలు కూడా ఉన్నాయి ఖడ్గాలు కూడా ఉన్నాయి ఖడ్గాలు ఎవరు పట్టుకుంటారు వెరీ గుడ్ ఖడ్గాలు రాజులు పట్టుకుంటారు ఎందుకు యుద్ధాలు చేయడానికి రాజులు ఖడ్గాలు ధరిస్తారు కానీ పిల్లలు ఆడుకునేటటువంటి ఖడ్గాలు దేనితో తయారు చేసి ఉంటాయి ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటాయి బాహుబలి సినిమా చూసారా ఆ బొమ్మలో ఎలాగైతే ఖడ్గాలు ఉన్నాయో అలాంటి బొమ్మలే ఇప్పుడు మార్కెట్లో బొమ్మలు అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు మూడో లైన్ చూడండి నయే కొత్తవైన ఖిలౌనే బొమ్మలు లేలో భయ్యా తీసుకోండి అన్నలారా తమ్ములారా కొత్త కొత్త బొమ్మలు ఉన్నాయి లే తీసుకోండి లేలో అంటే ఏంటి తీసుకోండి భయ్యా అంటే అన్న లేదా తమ్ముడు ఇక్కడ బొమ్మలు అమ్మే వ్యక్తి సాధారణంగా పెద్దవాళ్ళు అమ్ముతారు కాబట్టి ఇక్కడ భయ్యా అంటే ఏమర్థం చేసుకోవాలా తమ్ముడు తమ్ముడు అని అర్థం చేసుకోవాలి లేదా అన్నయ్యని కూడా భయ్యా అంటారు జోర్ జోర్ వహ రహా పుకార్ జోర్ 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 అంటే గట్టిగా ఏంటి గట్టిగా గట్టి గట్టిగా జోర్ జోర్ అనగా గట్టి గట్టిగా వహా అంటే ఏంటి అతడు రహా పుకార్ పుకార్ అంటే ఏంటి అరవటం బొమ్మలు అమ్మే వాళ్ళు ఎలా అరుస్తారు గట్టిగా అరుస్తారు కదా బొమ్మలు ఉన్నాయి తీసుకోండి తమ్ములారా చెల్లెలారా అక్కలారా అని గట్టిగా అరుస్తుంటారు కదా సో అక్కడ అతను కూడా ఈ బొమ్మలు అమ్మే వ్యక్తి కూడా గట్టి గట్టిగా బొమ్మలున్నాయి తీసుకోండి అని అరుస్తూ ఉన్నాడు అర్థమైందా పిల్లలు ఈ పాఠం రాసింది ఎవరు శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ ఈవిడ హిందీలో ప్రముఖమైనటువంటి కవయిత్రి చూడండి కింద సునియే బోలియే ఉంది చూడండి చూసారా సునియే అంటే వినండి బోలియే అంటే చెప్పండి సునియే బోలియే వినండి మరియు చెప్పండి మొదటి ప్రశ్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ చూడండి మొదటిది చిత్ర కే బారే మే బాత్చీత్ కీజియే చిత్ర కే బారే మే చిత్రం గురించి బాత్చీత్ అంటే ఏంటి చర్చ సంభాషణ లేదా మాట్లాడుకోవడం కీజియే చేయండి బొమ్మ గురించి మాట్లాడుకోవడం చేయండి ఇప్పటి వరకు మనం ఏం చేసాము పాఠం గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఆ బొమ్మ గురించి మాట్లాడుకుందాము ఈ బొమ్మ ఏం తెలియజేస్తుంది బొమ్మలు అమ్మే వ్యక్తి గురించి తెలియజేస్తుంది అతన్ని ఏమంటారు ఖిలౌనే వాలా అంటారు రైట్ ఖిలౌనే వాలా ఖిలౌనే కైసే బేచ్ రహే హై బొమ్మలు అమ్మే వ్యక్తి బొమ్మలు ఏ విధంగా అమ్ముతున్నాడు
एक लकड़ी को नए नए खिलौने बांधकर बेच रहे हैं ఒక కర్రకు కొత్త కొత్త బొమ్మలు కట్టి అమ్ముతూ ఉన్నాడు రైట్ ఇప్పుడు రెండవ ప్రశ్న చూడండి చిత్ర మే కౌన్ కౌన్ సే ఖిలౌనే హై బొమ్మలో ఏ రకమైనటువంటి బొమ్మలు ఉన్నాయి చెప్పండి పహలా ऊपर देखिए गुब्बारा है పైన ఏమున్నాయి గుబ్బారా అంటే బెలూన్స్ ఉన్నాయి తర్వాత పైనుంచి రండి వరుసగా సాంప్ ఒక పాము ఉంది చూసారా తర్వాత గేంద్ హై ఒక బంతి ఉన్నది తర్వాత తల్వార్ ఖడ్గం ఉంది ఇక్కడ ఏముంది తల్వార్ హై రైట్ छोटी छोटी తల్వార్ హై ఉంది కదా ఒక ఖడ్గం ఉంది ఖడ్గం పక్కన ఏముంది ధనుష్ ధనస్సు ఉన్నది తర్వాత ఒక కారు ఉంది చూడండి బంతి ఉంది కదా బంతికి కింద భాగంలో కార్ మోటార్ గాడి హై రైట్ మోటార్ గాడి అంటే ఇక్కడ కార్ అని కూడా చెప్పుకోవచ్చు రైట్ మోటార్ గాడి హై తర్వాత ఒక బ్యాట్ ఉంది చూసారా తర్వాత ఏక్ ఘర్ హై తర్వాత ఏనుగు ఉంది కదా ఏనుగుని హిందీలో ఏమంటారు గజ్ గజ్ హై తర్వాత ఏనుగు కింద ఏముంది ఏక్ లడ్కీ కా ఖిలౌనా ఒక అమ్మాయి యొక్క బొమ్మ తర్వాత ఏనుగు పక్కన ఏముంది విమానం ఉంది తర్వాత విమానం కింద ఏముంది మొబైల్ అమ్మాయి బొమ్మ కింద ఏముంది తిత్లీ బటర్ఫ్లై ఉన్నది రైట్ ఇంకా అమ్మాయి పక్కన ఏముంది బొమ్మ బహుశా ఇది ఒక గుర్రం బొమ్మ అయి ఉంటది ఘోడా కా తస్వీర్ బొమ్మ రైట్ మూడవ ప్రశ్న చూడండి ఆప్కో కౌన్ సే ఖిలౌనే పసంద్ హై ఆప్కో మీకు కౌన్ సే ఏ విధమైన ఖిలౌనే బొమ్మలు పసంద్ హై ఇష్టము మీకు ఏ రకమైనటువంటి బొమ్మలు అంటే ఇష్టము చెప్పండి మీకు ఇష్టమైనటువంటి బొమ్మలని కామెంట్లో తెలియజేయండి ఇంతవరకు మనము ఈ పాఠము ఇంతవరకు నేర్చుకున్నాము తర్వాత వచ్చే రెండవ భాగంలో పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు అర్థాలు ఆపోజిట్స్ మ్యాచ్ ద ఫాలోవింగ్ మొదలైనవన్నీ కూడా నేర్చుకుందాము